బీజేపీ నాయకులారా, మీరు ఎంతసేపు ఏడుసుడే కానీ చేసుడు తక్కువ. మీరు ఏడుసుడు ఎక్కువ, పని చేసుడు తక్కువ. మీరు అంటున్నారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నా. మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా కూడా వినకుండా డోంట్ కేర్ అని అమెరికా ప్రెసిడెంట్ చెప్పి పాకిస్తాన్ ఓడగొట్టింది కదా. మరి ఇప్పుడున్న ట్రంప్ ప్రెసిడెంట్ కాంప్రమైజ్ అనగానే మీరు మరి ఎందుకు డ్రాప్ అయ్యారు? మీరు అదే అంటున్నా. అందుకే మీరు ఏడ్చుడు ఎక్కువ, చేసుడు తక్కువ బీజేపీ వాళ్ళు. అందుకే నేను ఇప్పుడు దాంట్లో పోతలేను. అందుకే మీరు అడిగిన పాయింట్ కాబట్టి ఒక్క పాయింట్ చెప్పిన తర్వాత మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ తర్వాత మళ్ళీ దీని మీద చాలా క్లియర్గా మళ్ళీ మేము మాట్లాడదో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ బట్టి మేము ఫాలో అవుతాం. ఏది ఏమైనా అందరూ ఒప్పుకోవాల్సిందే, రాజకీయాలకు అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆనాడు ప్రజలు ఒప్పుకున్నారు, ఈనాడు ప్రజలు చర్చిస్తున్నారు ఇందిరాగాంధీ గురించి. బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు లోపలైతే ఇందిరాగాంధీ గారి నిర్ణయమే గట్టిగా ఉండే అనేది అయితే లోపల అనుకుంటున్నారు. బయట అనకపోవచ్చు. వాళ్ళు బయట అనలేరు, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి బయటికి అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా భయ్. సరే, నేను మళ్ళీ మీడియాలో ఇప్పుడు చూసిన మీరు మన గాంధీ భవన్ మీడియా మిత్రులు అడుగుతున్నారు. యాక్చువల్గా ఇందిరాగాంధీ వారు తీసుకున్న ధైర్య సాహసాల దాని మీద చెప్పుకోవాల్సిన సందర్భంలో మళ్ళీ ఈటెల రాజేందర్ కామెంట్ నాన్ సెన్స్. ఇది యాక్చువల్గా ఆయన కౌంటర్ నాన్ సెన్స్. అది ఈటెల రాజేందర్ మళ్ళీ కౌంటర్ వేసిండు అని మీరు అడుగుతున్నారు. నాన్ సెన్స్. ఏమన్నాడు సార్ అతను? ప్రతాప్, నేను ఒక మాట అడుగుతున్నా, ప్లీజ్ నాకు క్లారిఫై చేసినాక నేను ఈటెల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా, గాంధీ భవన్ మీడియాని కూడా అడుగుతున్నా. ఇది ఒక్కదానికే మాట్లాడతా. రండ అంటే అర్థమైంది చెప్పండి. ఈటెల రాజేందర్ అన్నా చెప్పాలి, మీరు గాంధీ భవన్ మీడియా అన్నా చెప్పాలి. రండ అంటే అర్థమైంది. ఎవరన్నా వాడండి. రండ అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను. అంటే ఈటెల రాజేందర్కి రండ అంటే అర్థం తెలిసి మాట్లాడిండా, రండ అంటే తెలియక మాట్లాడిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే, కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డి నన్నా ఒకటే, మినిస్టర్లన్నా కాంగ్రెస్ పార్టీ నన్నా ఒకటే. ఓకే, నీ దానికి నేను జవాబిస్తా. రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాస్తవానికి తెలియదు. రండా అంటే ఎవరిని? అంటే రండా అంటే వీళ్ళని అంటారా? ఎవరిని? ఇజ్రాలో అంటారా? మీకే తెలియదు, ఇక నేనేం చెప్పాలి? నేడా దాని అర్థం మీరైనా చెప్పండి, అతనైనా చెప్పాలి కదా. అంటే అది ఇజ్రాలనా? అంటే ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్ ప్రశ్న కాబట్టి నేను అందుకే ముందే అన్నా, మీరు అడిగిన ప్రశ్నకు అది నాన్ సెన్స్ ప్రశ్న అని చెప్పిన ముందే. విన్నారా? ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 19 ఇయర్స్కి అయినా.
నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు ఈటెల రాజేందర్ ఏముండే అప్పుడు మీకేమన్నా తెలుసా? చెప్పగలుగుతారా ఎవరైనా? చెప్పాలి, ఎవరైనా ఒకరు చెప్పాలి. ఇది 1985, 86లో నేను మున్సిపల్ కౌన్సిలర్.